హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో చాలా మందికి ఇన్సాల్యుబిలిటీకి అండ్ ఇమ్మిసిబిలిటీకి డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థం కాదనమాట. అండ్ తెలియదు కూడా. చాలామంది ఇన్సాల్యుబిలిటీ అండ్ ఇమ్మిసిబిలిటీ సేమ్ అని అనుకుంటారు. సో కాదు, నేను క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. దీని తర్వాత మీకు ఈ రెండు వర్డ్స్ మధ్యలో ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండదు. ఫస్ట్, ఇమ్మిసిబిలిటీ. ఇమ్మిసిబిలిటీ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్, మీరు వాటర్ తీసుకోండి, దాంట్లో ఆయిల్ వేయండి, అది కలుస్తుందా? వాటర్ ఆయిల్ కలుస్తుందా? సో కలవదు కదా. సో దాన్ని మనం ఏమంటాం? ఇమ్మిసిబుల్. వాటర్లో ఆయిల్ ఇమ్మిసిబుల్. వాటర్లో ఆయిల్ కలవట్లేదు కాబట్టి దట్ ఈస్ ఇమ్మిసిబుల్. అవి కలవాలంటే మనం ఏం చేయాలి? మన ఫార్మసీలో మనం ఏం చేస్తాం? ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ని యూస్ చేస్తాం. ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ని యూస్ చేసి ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ త్రూ దాన్ని మిసిబుల్ చేస్తాం. అంటే ఆయిల్లో వాటర్ కలిసేలాగా ఆ ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ని చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయిల్ వాటర్ కలిసిపోతాయి, అంటే మిసిబుల్ అవుతాయి. కానీ ఫస్ట్గా ఆయిల్ వాటర్ ఇమ్మిసిబుల్ అనమాట. ఆయిల్లో వాటర్ కలవట్లేదు, పైన తేలుతూ ఉంటుంది కాబట్టి ఇమ్మిసిబుల్. నెక్స్ట్, ఇన్సాల్యుబిలిటీ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే వాటర్లో మీరు సాల్ట్ వేయండి, కలిసిపోతుంది. అంటే కలిసిపోతుంది అంటే డిజాల్వ్ అయిపోతుంది. సో డిజాల్వ్ అయిపోయి మనకు సాల్యుబుల్ అయిపోతుంది. అదే వాటర్లో షుగర్ వేయండి, డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది, వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది అండ్ అది సాల్యుబుల్ అయిపోతుంది. అదే ఒక చాక్ పీస్ పౌడర్ని తీసుకొని వేయండి, లేదా శాండ్ వేయండి, లేదా స్టోన్ వేయండి, కలుస్తుందా వాటర్లో? డిజాల్వ్ అవుతాయా? అవి అవ్వట్లేదు. అంటే వాటర్లో అవి డిజాల్వ్ అవ్వట్లేదు. ఇక్కడ వాటర్ అనేది మనకు సొల్యూట్ అనమాట. ఈ మనం వేసేవి సాల్ట్ కానీ, షుగర్ కానీ, అండ్ ఈ చాక్ పీస్ పౌడర్ కానీ, శాండ్ కానీ, ఇవన్నీ మనకు ఫస్ట్ వాటర్ అనేది సాల్వెంట్, ఇవి వేసేవన్నీ సొల్యూట్ అనమాట. సో ఈ సాల్వెంట్లో సొల్యూట్ డిజాల్వ్ అవ్వకపోతే ఇన్సాల్యుబిలిటీ, అయ్యిందనుకోండి సాల్యుబిలిటీ. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది. ఈ టూ కాన్సెప్ట్స్ గురించి మీకు క్లియర్ కట్గా అర్థమైంది. ఇన్సాల్యుబిలిటీ అంటే ఏంటిది, ఇమ్మిసిబిలిటీ అంటే ఏంటిది మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అండ్ అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా కాంప్లికేటెడ్ టాపిక్స్, ఏదైనా కాంప్లికేటెడ్ వర్డ్స్ ఫార్మసీలో మీకు స్ట్రగుల్ తెప్పిస్తున్నాయి అనుకోండి, మీకు ఇబ్బంది పెట్టేస్తున్నాయి, అర్థం అవ్వట్లేదు అనుకోండి, వాటి గురించి కమెంట్లో పెట్టేయండి, దాన్ని ఈజీ చేసి పడేది. సో థ్యాంక్ యూ.